హీరో మహేష్ బాబు గారు మొన్న వారణాసి ఈవెంట్ లో ఇలా అన్నారు, సింపుల్ గా నడిచి వస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. కుదరదు అని ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ ఈ అగ్రహారం స్టార్ట్ చేసినప్పుడు కుదరదు అని చాలా సార్లు అన్నా. ఎందుకన్నా ఇంత ఓపెన్ కిచెన్ ఎందుకు, వచ్చిన వాళ్ళందరూ చూసి ఏదో ఒకటి అంటారు, వద్దు అన్నారు, కుదరదు అన్నా. ఒకళ్ళు ప్రెస్ ఆయిల్ ఎందుకు, ఏదో ఒక ఆయిల్ వాడొచ్చు కదా అన్నారు, కుదరదు అన్నా. ఇది కుదరదు అని ఎందుకన్నా, మీకోసం. మీరు అగ్రహారానికి రావడానికి కుదరదని అనొద్దని కుదిరించుకొని రండి ప్లీజ్. A few moments later. సో ఫ్రైడే రోజు అయితే రీల్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాను అనమాట. అనుకోకుండా మనకైతే ఈ కలగురగంప అనే ఆంటీ రీల్ అయితే నాకు వచ్చిందనమాట. కుదరదు కుదరదు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎంత బాగా కుదరదు మన ముందే మన మహేష్ బాబు ఫ్యాన్ కదా, ఏంది కుదరదు కుదరదు మహేష్ బాబుని యాడ్ చేసిందని మొత్తం రీల్ మొత్తం చూస్తే ఇదేదో స్పాట్ ఉంది. సో పోయి చూద్దాం, సండే బ్రేక్ఫాస్ట్ ఐడియా కూడా చాలా రోజులు అయింది కదా అని సండే రోజు అయితే వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నా. రేపు ఎర్లీ మార్నింగ్ సండే రోజు అయితే మనమైతే కలగురగంపకి అయితే వెళ్తున్నాం. సో పోయి టేస్ట్ ఎట్లుందో మీకైతే చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్లో ఫుడ్ గురించి మాట్లాడబోతున్నాం, చూద్దాం ఎట్లుంటుందో వీడియో. ఇంకా వేద్దాం అనుకున్నాం, టైం వచ్చేసరికి 6 అవుతుంది, 10 మినిట్స్లో రెడీ అవుతా. సో డైరెక్ట్గా కల్లెగురగంపకైతే పోయిన తర్వాత కలుస్తా. గోప్రో వీప్రో ఏం తీసుకెళ్తలేను, బండి అయితే మామ పెట్టేసిన. డైరెక్ట్ కల్లెగురగంప మనకి ఇక్కడ నుంచి 100-110 చూపిస్తుంది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక కలుస్తా. టైం వచ్చేసరికి 5:27 అవుతుంది. సో ఫైనల్గా కల్లెగురగంపకైతే రీచ్ అనమాట. రమ్మని రా 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 అని చెప్పింది కదా ఆంటీ. సో ఫైనల్గా కల్లెగురగంపకైతే వచ్చేసినామరా. ఇంకా వీళ్ళ రుచులు ఎట్లున్నాయో ఎట్లా టేస్ట్ ఉందో చూద్దాం. మరి ఎవరన్నా రమ్మని చెప్పన్నా లేదా వద్దని చెప్పన్నా అనేది ఇప్పుడు లోపలికి పోయినాక తిన్నాక డిసైడ్ అవుదాం. ఇంకా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన, బాగానేడు. సో పోయి తినేద్దాం. ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. వీడియో ఎఫెక్టో ఏ ఎఫెక్టో నాకు తెలియదు, కానీ చాలామంది ఉన్నారు. వెయిటింగ్ టైం కూడా దగ్గర 10 మినిట్స్ పడుతుంది ఆడ వెయిట్ చేయడానికి. సో వెహికల్ అయితే ఇక్కడ ముంగడ పార్క్ చేసేసిన. రష్ అయితే బాగానే ఉంది, కొంచెం మందే తక్కువ ఉన్నట్టుర్రు, కొంచెం ఇబ్బంది పడుతుర్రు వాళ్ళు అయితే. అండ్ ఇది వచ్చేసరికి స్టోర్ అన్నమాట, కల్లెగురగంప స్టోర్. మొత్తం న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. సో చూద్దాం. సెల్ఫ్ సర్వీసు 10 మినిట్స్ వెయిటింగ్, పడతా కాదా రమ్మన్నారు, వచ్చేసాం, ఆర్డర్ ఇచ్చేసాం. సెల్ఫ్ సర్వీసు పోయినాం, తెచ్చేసుకున్నాం. కాంబో 1 కాంబో 2 అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఫస్ట్ అయితే కాంబో 1 కాంబో 2 అని అన్ని ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. కాంబో 1లో ప్రైస్ వచ్చేసరికి 145 రూపీస్. మసాలా దోశ, మినీ దోశ ఒకటి, అండ్ ఇడ్లీ ఒకటి, ఉప్మా ఒకటి, వడ ఒకటి ఏమో ఇచ్చిరనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో కాంబో 2 ప్రైస్ వచ్చేసరికి 125 రూపీస్. ఇందులో 2 పూరీలు అన్నాను, మరి క్వాంటిటీ ఒకటే ఇచ్చిందా మరి ఏమో. మరి కాంబో 2లో ఒక పూరి అండ్ ఒక ఇడ్లీ అండ్ ఒక వడ అండ్ ఉప్మా ఇవి. అండ్ నేను ఫస్ట్ ఇటు దాకా వచ్చినాం, కానీ నేను స్పూన్లు తెచ్చుకోవడం మర్చిపోయాను. వెళ్ళి స్పూన్లు తీసుకొచ్చుకోవాలి. హెల్మెట్ ఏమో ఇక్కడ పెట్టేసిన, బాగానే ఏమో హ్యాండ్ వాష్కి వెళ్ళిండు. సో వన్స్ ఒకసారి రాగానే దీని పని పట్టేసి అండ్ ఎట్లుందనేది అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తా. వచ్చేసరికి గీ పొడి ఇడ్లీ అనమాట. దీనికి వచ్చేసరికి 95 రూపీస్ దీనికి, జస్ట్ ఇది ఒక్కదానికి. సో వర్తా కాదా అనేది మనం ఇవి అయిపోయిన తర్వాత లాస్ట్లో డిస్కస్ చేద్దాం. దీని ప్రైస్ బట్టి దీన్ని మనం తినొచ్చా లేదని. మోస్ట్లీ మనమైతే కవర్ చేయడానికి ట్రై చేసినాం. ఇవన్నీ దగ్గర వీటి ప్రైస్ వచ్చేసరికి మనకు 400 రూపీస్ దాకా పడ్డది ఇవన్నిటికీ. కాంబో 1 145, కాంబో 2 125, గీ పొడి ఇడ్లీ వచ్చేసరికి 95. అండ్ బాను చెప్పు ఎట్లున్నాయి ప్రైజ్లు? ప్రైస్లో తగ్గట్టు ఉన్నాయండి. సరే కానీ ఇచ్చేసే. ఇక నెక్స్ట్ దోశ విత్ పల్లి చట్నీ. సో నెక్స్ట్ వడ విత్ పల్లి చట్నీ.
క్రిస్పీగా ఉంది. బాగుంది. పల్లి చట్నీ విత్ అల్లం చట్నీ అనుకుంటా మేబీ ఇది. అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే గీ కారం ఇడ్లీ ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాం. సో బాగానే అయితే ఒక తినేసిండు ఆల్రెడీ. ఎక్స్ప్రెషన్స్ ఏమో ఇట్లున్నాయి. ఎట్లుందో అడుగుదాం. ఎట్లుంది బ్రో గీ? బాగుందా? దోశ ఎట్లుంది బ్రో? అన్నిటికంటే ఏది మంచిగా ఉంది? వడ అయితే చాలా క్రిస్పీగా ఉందన్నమాట. తింటున్న కొద్దీ లోపల మంచిగా అనిపించింది. సో కొంచెం రేట్లు అయితే కొంచెం హెవీ సైడ్ ఉన్నాయి, కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం సర్వీసింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లేటెన్స్ ఉందన్నమాట. అక్కడ కొంతమంది ఉండేసరికి చాలామంది వచ్చేసరికి ఏమవుతుందంటే అందరికీ సర్వే లేకపోతున్నారు అనమాట ఆన్ ద టైం దగ్గర. సో అందుకే కొంచెం అక్కడ లేటెన్సీ అయితే అవుతుందన్నమాట. సో నేను కూడా ఒక డిప్ చేసి తినేస్తా దీన్ని కూడా. దీపారం ఇడ్లీ పొడి ఎట్లుందో చెప్తా. కొంచెం కారం ఉంది, కొంచెం ఆ పల్లి ఫ్లేవర్ బాగా ఉంది. తిన్న తర్వాత రేటు కొంచెం ఎక్కువ, దీనికి 95 రూపీస్. మరీ అంత కాకుండా 60 or 50 అయితే కొంచెం అట్లా కొంచెం హెవీ, మరీ హెవీ సైడ్ అనిపిస్తుంది కొంచెం ప్రైసెస్ అయితే. నేను కాంబోలు తీసుకున్నా కాబట్టి నాకు ఇంకా తక్కువ ఉంది, కానీ దాన్ని తీసుకుంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా 50-60 అట్లుంది. దోశ 85 రూపీస్ ఉంది ప్లేన్ దోశ, చాలా ఎక్కువ. సెల్ఫ్ సర్వీస్ అనమాట. చట్నీ అయిపోయినా ఏమైపోయినా మనం తినే దగ్గర నుండి అక్కడికి దగ్గర ఒక 50 మీటర్స్ ఉంటుంది. వాక్ చేసిపోయి తీసుకొచ్చుకోవాలి. ఇస్తుర్రు కొంచెం లేటు, ఎందుకంటే అందరికి సర్వ్ చేయాలనే టైం పడుతుంది కాబట్టి. వీడియో ఎఫెక్ట్ వల్ల చాలామంది వచ్చినట్టు, కుదరదు అని రమ్మన్నది కదా, కుదిరించుకొని చాలామంది వచ్చిర్రు. మరి మహేష్ బాబు ఎఫెక్టో ఆ మేడం ఎఫెక్టో తెలియదు, కానీ మనదైతే కనిపిస్తారు. స్టోర్లో కూడా, స్టోర్ అయితే మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది స్టోర్ అనమాట. అందులోనైతే మంది కొంచెం తక్కువ, మరీ ఎక్కువ లేదు. పూజా సామాను, న్యాచురల్ ఆయిల్స్ అండ్ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు అలా పోను, నేను అవంతా ఎక్స్ప్లోర్ చేయాలి, మనకు అంత టైం లేదు కూడా. జస్ట్ ఇది తినేసి ఇంకేమైనా ఖాళీ ఉంటే బాగానే మనం ఆర్డర్ చేస్తే బిల్లు కట్టేసి కాఫీ తాగి బ్యాక్ టు హోమ్. ఇంకా హోమ్ కాదు, ఇంకున్నాయి పనులు కొన్ని, చూద్దాం. అది వీడియోలో పెట్టాననేది తెలియదు. ఇంకా కొన్ని సామాన్లు అయితే కొనేటివి ఉన్నాయి, అది కొంటానా లేదా తెలియదు. ఇంకా కొంటే పెడతాను. బాగానే అయిపోయిందట. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అడుగుదాం. నేను కూరగంప విజిట్ చేయాలా లేదా అంటే నువ్వేం చెప్తావు? అంటే రమ్మని చెప్పింది కదా, నువ్వేమంటావు? రేట్లు ఆలోచించకుండా తినాలని ఉంటే రావచ్చు. అంత ఓకే, కాకపోతే ఏమున్నా రేట్లు ఒకటే హెవియర్ సైడ్. అంతే, హెవియర్. కొంచెం రేట్లు కొంచెం తక్కువ పెడితే బాగుండే, కానీ వీళ్ళు పెట్టిన అంబియన్స్కి అండ్ ఇచ్చే అంటే ఈ ఉన్నాయి ఆ ప్లేట్స్కి క్వాలిటీకి కొంచెం రేటు పెట్టాలనిపిస్తుంది అనుకుంటా. టిఫిన్స్ అయితే కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఫిల్టర్ కాఫీ అనమాట. ఇట్స్ కాస్టెడ్ మీ అరౌండ్ 40 రూపీస్. బ్రో 40 రూపాయలు అనమాట ఈ ఫిల్టర్ కాఫీకి. ఓవరాల్ కల్లగూర గంపలో అయితే మన టిఫిన్స్ అయితే. సో కాఫీ అయితే నార్మల్గా ఉండే అయిపోయింది. సో ఇదైతే స్టోర్ అనమాట. ఇది వచ్చేసి కౌంటర్ ఇక్కడ, అండ్ సర్వీస్ ఏమో అక్కడ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని, ఇదంతా ఓపెన్ ప్లేస్, ఇదంతా ఎక్కడైనా కూర్చొని తినవచ్చు అనమాట ఫ్రీగా. అండ్ ఇక్కడ వచ్చేసి టీ, కాఫీ అండ్ అట్లా అన్ని ఇస్తున్నారు అనమాట. ఇక్కడ టోకెన్ మాత్రం ఇక్కడ తీసుకోవాలి మిగతాదంతా. సో శ్రీమన్ అన్న వాళ్ళ ఫ్రెండ్ శివ అయితే వచ్చిందనమాట. సో వన్స్ ఒకసారి మీట్ అయ్యి A few moments later. అయితే రామ్కోట్కి వచ్చినాం అనమాట. బైక్కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే కొన్ని తీసుకునేది ఉండే, దానికోసం అయితే వచ్చినా అనమాట. తీసుకున్న లైట్స్ ప్లస్ ఇండికేటర్ రిలీఫ్ ఉండేది, అది తీసుకున్నా. ప్లస్ లైట్స్ తీసుకున్నా, అండ్ ఇంకొకటి ఏదో తీసుకున్నా. అండ్ 125 వచ్చేసరికి టైర్స్ చేంజ్ చేపిస్తుంది అనమాట అల్లిగాడు. సో రామ్కోట్ ఇలా ఆ టైర్స్ చేంజ్ చేపిస్తున్నాం. టైర్లు చేంజ్ చేయించి ఇంకా బ్యాక్ టు హోమ్ కొట్టేయాలి. ప్రజెంట్ టైం వచ్చేసరికి 2:37 అయితే అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అది అయిపోగానే ఇక్కడ నుండి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా
సో మనమైతే మీటర్ అయితే చేయించినాం ఆడ 125 డ్యూక్ది కొంచెం ప్రాబ్లం ఉండే. సో మేము రీప్లేస్ చేపిద్దాం అనుకున్నాం, చాలా ప్రైస్ చెప్పారు. సో చేపిస్తే అవుతుందా లేదా అని అయితే రామ్కోటిల్ని అయితే చేయించినాం అనమాట. సో రీజనబుల్ ప్రైస్లోనైతే మనకైతే మీటర్ అయితే చేసి ఇచ్చారు. సో ఇన్ కేస్ ఎవరైనా చేపియాలనుకుంటే షాప్ డీటెయిల్స్ అయితే నేనైతే పైన బ్యానర్లో వేస్తుంటా. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని అయితే వాళ్ళనైతే కాంటాక్ట్ కండి. ఇంతే ఇప్పటికైతే ఇంకా.